సిక్కిం మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత రామారావు కన్నుమూశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఆయన ఎప్పుడు కన్నుమూశారు చెప్పండి. క్రాంతి కాసేపటి క్రితమే సిక్కిం మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సార్లు వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మాజీ గవర్నర్ రామారావు కాసేపటి క్రితమే పరమపదించారు. ఆయన పార్థివ దేహం ఆయన స్వగృహం బంజారాహిల్స్ లోనే ఉంది. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన రామారావు న్యాయవాద వృత్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే 1956లో బీజేపీ పూర్వ రూపమైన జనసంఘ వ్యవస్థాపకుల్లో వాజ్పేయి గారు, అద్వానీ గారితో పాటు ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్లో రామారావు ఎదిగారు. ఆ తర్వాత పార్టీ జాతీయ కార్యదర్శి వరకు, అదేవిధంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వరకు కూడా ఎదిగారు. 1956లో ఆయన బీజేపీ మెంబర్ గా జనసంఘం మెంబర్ గా చేరారు. ఆ తర్వాత పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు వరుసగా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతకుముందు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 1966 నుంచి 1984 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి కూడా రామారావు. అదేవిధంగా సిక్కిం మాజీ గవర్నర్ గా కూడా చేశారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సిక్కిం గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఈ ఇటీవలి కాలంలో మరోసారి గవర్నర్ గా నియమించబడతారన్నటువంటి చర్చ కూడా జరిగింది. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడం, వయసు పైబడిన నేపథ్యంలోనే ఆయనకు ఆ గవర్నర్ పదవి రాలేదని కూడా చెబుతున్నారు. అయితే కాసేపటి క్రితమే గత 16 రోజులుగా అపోలోలో చికిత్స తీసుకుంటున్నటువంటి రామారావుకు ఆ పరిస్థితి విషమించి కాసేపటి క్రితమే చనిపోయినట్టుగా ప్రకటించారు. క్రాంతి. ఓకే సతీష్.